ఎన్డీఏ కూటమి కాదు, ఇది దివ్యాంగుల వరాల కూటమి అంటూ ప్రశంసించారు రాష్ట్ర డీఈఎఫ్ అధ్యక్షులు బీసీ నాగరాజు. బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని ఏపీ ఎన్జీఓస్ కార్యాలయంలో రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు పత్రికాముఖంగా మాట్లాడారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సోదర సోదరీమణులందరూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామని తెలియజేశారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత దివ్యాంగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో గెలిచిన వెంటనే పెన్షన్ల పెంపుతో పాటు దివ్యాంగులకు సంబంధించిన ఎన్నో సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఈరోజు ఇంద్రధనస్సులో భాగంగా దివ్యాంగ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సు ప్రయాణంలో 50% సబ్సిడీని 100%గా మార్చి ఉచితంగా అమలు పరుస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇస్మాయిల్, రామకృష్ణారెడ్డి, నబీ రసూల్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల సమాజం తరఫున ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మేము ఎందుకు కృతజ్ఞతలు అంటే, మాకు కూటమి అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 6,000 చేస్తూ, అదేవిధంగా ఎన్నో సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మాకు ఈరోజు ఇంద్రధనస్సులో భాగంగా మొన్న మాకు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి ఇంద్రధనస్సులో భాగంగా మహిళలతో పాటు ఈ యొక్క వికలాంగులు కూడా ఫ్రీ అని చెప్పి మాకు ఒక వరం ఇస్తూ ఈరోజు దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా లాంచ్ చేయడం జరిగింది. దీనికి మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాకున్నటువంటి అన్ని సమస్యలని కూడా ఈ యొక్క ప్రభుత్వం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా అన్ని రకాలుగా మాకు సాల్వ్ చేసి మా యొక్క ఆనందాన్ని చూడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాం. నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు, రాష్ట్ర డీఈఎఫ్ అధ్యక్షులు.